గ్రామ దేవతల ఆవిర్భావం ఏ విధంగా జరిగిందంటే పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం కారణంగానే ఈ ప్రపంచం ఏర్పడింది. అందుకని మొదటి దశలో పంచభూతాలకి ప్రత్యేకగా 5 గ్రామ దేవతలు ఏర్పాటు చేశారు. ఆ దేవత నామాలు ఏమిటంటే పృథ్వీ దేవత, జల దేవత, అగ్ని దేవత, వాయు దేవత, ఆకాశ దేవత. పూర్వం సాధారణంగా 15 ఊళ్ళకు ఒక దేవత ఉంటుంది. మా ఊళ్ళన్నిటికీ అమ్మ అనే అర్థంలో ఆమెను మా ఊళ్ళమ్మని పిలుస్తున్నే క్రమంలోనే మా ఊళ్ళమ్మ అయ్యింది. ఇక ప్రజల మనసులో పుట్టి ఏ కోరికనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికలు తీర్చే బాధ్యతను స్వీకరించి భక్తులకు అండగా నిలిచేది తల్లి తలుపులమ్మ తల్లి. తలుపు అంటే ఆలోచన, వాటిని తీర్చే తల్లి తలుపులమ్మ. క్రమంగా ఈమె తలుపులమ్మగా మారింది. పులిమేరలో ఉండే మరొక తల్లి పేరు శీతలాంబ. ఈమె చేతిలో చీపురు చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమికీటకాలని, భయాలను కలిగించే భూత పేత పిశాచగణాలను గ్రామంలోనికి రాకుండా ఊడ్చి చేటలోకి ఎత్తి పారబోసేదే ఈ దేవత. బతుకుకి కావలసిన వర్షాన్ని, పంటని ఇచ్చే తల్లి బతుకమ్మ తల్లి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.